పరమతండ్రికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన షాలోం వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు వీడియో చూస్తున్న వారందరూ దయతో తప్పక మీరు ఫాలో కావాలని మీ సమృద్ధంతో మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యం ఏంటంటే, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా మనం గమనించినట్లయితే శోధనలు అంటే కుటుంబంలో అనేక బాధలతో బాధపడుతున్న శోధన అంటారు దాన్ని. శోధనను పాపము కాదు, శోధన వచ్చింది పాపం కాదు, కానీ సాతాను వాటిని మనసే పాపము చేయించడానికి ఉపయోగిస్తాడట. ఏందది? ఏ విధంగా అంటే పాపము చేయాలన్నా శోధనను మనం ప్రతిఘటించాలి. బాగా గమనించాలి. ఇక్కడ శోధనలో నుండి తప్పించుకోవడానికి దేవుడు మార్గాన్ని కలగజేస్తాడు. శోధన నుంచి తప్పించుకోవడానికి దేవుడు మనకి మార్గాన్ని కలగజేస్తాడంట. అదే విధంగా చూద్దాం ఒకసారి. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట కనపడతా ఉంది. మరి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, దయతో జాగ్రత్తగా వాక్యాన్ని తీసుకోండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక తీసారమ్మా, 10వ అధ్యాయము తీసారమ్మా, 13వ వచనంలో చదువుకున్నాయి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. పరమతండ్రికి స్తోత్రం. ఇక్కడ ఆగాలి మనం కొన్ని విషయాలు. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న మాటలేంటి? అలాగనే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదట. ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు గలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగజేయను. పరమతండ్రికి స్తోత్రం. ఇప్పుడు శోధన వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? తప్పించడానికి మార్గాన్ని చూపిస్తున్నాడంట. ఇక్కడ అంటున్నటువంటి మాట బాగా గమనించాలి మనము. ఇక్కడ ఏమంటాడు? మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదంట. దేవుడు నమ్మదగిన వాడు, మీ ఏంటట సహింపదగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడట నీయడట, శోధింపనీయడు. అయితే అంతేకాదట, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా ఇది మాట, శోధనతో తప్పించుకొను మార్గమును కలగజేస్తాడు. నువ్వు ఎలా తప్పించుకోవాలి శోధన నుండి? ఈరోజు వచ్చింది ఒక ఆపది, ఈరోజు వచ్చింది ఒక అవసరము, ఈరోజు వచ్చింది ఒక మరి అనేకమైనటువంటి యొక్క స్థితి. దాన్ని ఎలా మార్గం తప్పించుకోవాలి? ఏ విధంగా తప్పించుకోవాలి? ఎలా తప్పించుకుంటే మనం ఎలా తప్పింపడతాం అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరత మనకు లేకపోలేదు. చూడండి, ఇక్కడ అంటాడు యాకోబు పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. 1వ అధ్యాయం 2వ వచనం. దేవుని యొక్కయు ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. బాగా గమనించాలా. ఎంతమంది కంట చెదిరిపోయిన కుటుంబాలకు చెబుతున్నటువంటి మాట. ఎవరు చెప్తున్న మాటలు ఇవి? యాకోబు చెబుతున్నటువంటి మాటలు. 2-3 వచనాలు కూడా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును. ఇక్కడ పరీక్ష అంట. విశ్వాసము, మీకు ఎంత విశ్వాసం ఉంది, మీకు ఎంత అవిశ్వాసం ఉంది, మీరు ఎంత తప్పించుకోగలరు, ఎంత అందులో చెక్కబడగలరు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా
గమనించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. ఒక శోధన వచ్చింది, ఎలా తప్పించుకోవాలా? ఒక అవసరం వచ్చింది, ఎలా తీర్చుకోవాలి? ఒక బాధ వచ్చింది, ఎలా నివారణ చేసుకోవాలి? కనుక దీనికి ఈ తప్పింపగలిగినటువంటి మార్గాన్ని ఎవరిస్తారట? పరమతండ్రి ఇస్తాడంట, మనుషుడు కాదు. శోధన రావడం పాపం కాదండి, మనుషులు కలగజేసుకున్న విధానాలను బట్టి మాత్రమే వస్తుంది తప్ప మరొకటి కాదు. అందుకొరకే చూడమ్మా, అందుకొరకే కింద కూడా 4వ వచనం, మీరు సంపూర్ణను అనునంగులను ఏ విషయములనైనా కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగనింపుడియుడు. ఏందట? కొనసాగనీయుడు. మీలో ఇక్కడ ఎవరైనా మీలో ఎవరికైనాను లేదట తప్పించుకునే జ్ఞానం లేకపోతే, అవసరం తీర్చుకోలేని జ్ఞానం లేకపోతే, ఇంకా అవసరమైన వాటిని అనేక రీతిలుగా అనుసరించడం కొరకు జ్ఞానం సరిపడకపోతే ఏం చేయాలన్నట? అడగాలన్నట. ఎవరిని? ఎలోహిముని అడగాలి. అడగని, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఏం చేయాలట? అడగాలి. ఏం అడగాలి? నీ అవసరతను బట్టి అడగాలి తప్ప మరొకటి కాదు. కొంతమంది కొన్ని విధాలుగా శోధింపబడుతున్నారు. ఎన్ని విధాలుగా శోధింపబడుతున్నారు? ఏ విధంగా శోధింపబడుతున్నారు? ఏమై శోధింపబడుతున్నారు? ఒక్కొక్క మనిషిని గురించి మనం కొంతమందిని పరిచయం చేసుకుందాం నేను ఆశపడుతున్నాను. ఇక్కడ అవ్వ కొన్ని విషయాల్లో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటి యొక్క వ్యక్తి శోధన పడినటువంటి వ్యక్తి ఎవరాట? అవ్వ. మొట్టమొదటి యొక్క ఏదంటే ఆది మానవరాలైనటువంటి ఆమె అవ్వ. ఆది కాండము 3వ అధ్యాయం చదవము. 3వ అధ్యాయము ఆది కాండము 3వ అధ్యాయము. ఎలోహీమైన యావే చేసిన సమస్త భూజంతువులలో ఏందట? సర్పము ఏందట? మహా తెలివి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని మీ ఎలోహీ చెప్పనా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యలోనున్న చెట్ల ఫలములను గూర్చి ఎలోహీ మీరు సావకుండునట్లు వాటిని ఇదండి మాట. ఇక్కడ ఆగుదండి. తినకూడదని, వాటిని ముట్టకూడదని చాలు. ఇక్కడ ఆవుదండి. దేని కొరకు ముట్టొద్దట? జాగ్రత్త స్వామి, ఆపదలు వస్తున్నాయి. ఎందులో ఒక చోట ఆపదలో చెక్కబడి చచ్చిపోతావు, జాగ్రత్త. ప్రమాదం వస్తుంది, అందులో చెక్కబడతారు, జాగ్రత్త. అనేకమైన హింసలు ఎదురవుతున్నాయి, వాటిలో చెక్కబడతారు, జాగ్రత్త. మొట్టమొదటి యొక్క ప్రథమ స్త్రీగా దేన్ని ఆశించింది? ఫలము అంటే పొట్టకూటి కొరకు, అంటే జీవనోపాధి, అంటే జీవించడం కొరకు మొట్టమొదటి స్త్రీ ఏం ఆశించిందట? తినే ఫలాన్ని ఆశించిందంట. ఆశించినందువలన ఏమొచ్చింది ఆమెకి? శాపం. ఏ శాపం అది? మరణం అనేటువంటి శాపం వచ్చింది. అంటే నువ్వు ఆశించిన దాంట్లో నీకు వచ్చేది భయంకరమైనటువంటి స్థితి అనే సంగతి నీవు మర్చిపోవద్దు అన్నటువంటి మాట వాక్యము తెలియపరుస్తుంది మనకి. జాగ్రత్త ఈ మాటలు. అందుకొరకు అక్కడ అంటాడు 5వ వచనం కూడా చదువు. ఎలాగా మీరు వాటిని తిను తినమనా మీరు ఇక్కడ ఆగుదాయి. సాతాను చెప్తున్నాడు ఈ తిన్నప్పుడు అని మీ కళ్ళు తెరవబడతాయని చెప్తున్నాడు. తర్వాత మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఇక్కడ ఆగుదాయి. మీరు మంచి చెడులను తెలిసిన వారై
దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఇక్కడ ఆవుదండి. మీరు ఎలా ఉంటారన్నట? దేవతలు ఏమమ్మా ఆహారం తినొద్దంట మీ దేవుడు? తింటే నీకు ఆరోగ్యం చెడిపోదా? నీ ఆరోగ్యం కోల్పోదా? నీ ఆరోగ్యం క్షీణించిపోదా? నీకు నీరసం రాదా? అందులో నువ్వు చచ్చిపోవా? అలా కాదు, ఇలా అని మోసగించేటువంటి మోసగాడు వచ్చాడు ఇక్కడికి. వాడి పేరు స్వాదకుడు. ఇక్కడ ప్రారంభమైంది. నీకు ఆశ కలిగించున్నటువంటి వాడు, నువ్వు తినబండములలో జీవించే జీవితంలో నీ ఆహారం కొరకు ఆశ చూపిస్తున్నటువంటి వాడు ఆశగాడు. ఏదైతే మనం ఆశపడుతున్న దాంట్లో మనకి ఏముందట? మరణం ఉంది. సుమి జాగ్రత్త. 6వ వచనంలో అంటాడు, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు. ఇక్కడ చూసారటమ్మా, కన్నుల కాట మంచి అందంగా కనపడుతుందట. ఈరోజు ఏదైనా ఒక మాయ మన మధ్య ఒకటి వచ్చింది అనుకోండి, ఆహా మీరు ఇలా ఉంటారు, మీరు అలా ఉంటారు, మీరు ఇది చేయండి, మీరు అది చేయండి, మీరు ఇది తినండి, అది తిన్నారని తినండి అన్నారనుకోండి, ఎవరన్నా ఆగుతారా? ఎవరు ఆగరండి. కోకోలుగా పరిగెత్తుతుంటారు. నీ మాట నా మాట అసలు ఏనరు. అందుకు 7వ వచనం కూడా చూడమ్మా. అప్పుడు ఇక్కడ ఏం చేసి 6వ వచనంలో ఏమైంది? ఈ విధంగా చెప్తే ఆమె ఏం చేసింది? అవ్వా ఆడికి పోయింది, ఆ పొలాలను తెచ్చుకుంది, ఆమె తిన్నది. రెండోది ఏం చేసిందట? అయ్యకిచ్చింది. ఇప్పుడు ఈ పాపం ఒక్కతోనుందా? ఒకదానితోనుందా? కుటుంబం వ్యాపించిందా? మీ జాగ్రత్త. మనం చేస్తున్న అపరాధములో, మనం చేస్తున్న పాపములో, మనం చేస్తున్నటువంటి వ్యతిరేకతలో, మనం చేస్తున్నటువంటి యొక్క శోధన, అనేకమైనటువంటి వాటిని గురించి మనం గ్రహించాల్సినటువంటి అవసరత లేదని మాత్రము నిర్లక్ష్యం చేయవద్దు స్వామి. ఎందుకంటే ఆ పాపము నీతోనే పోవటం లేదు. నీ కుటుంబానికి ఆపిస్తుంది, నీ భర్తకి ఆపిస్తుంది, నీ పిల్లలకి ఆపిస్తుంది. ఇరుగు పొరుగు వారు ఈ కుటుంబం శాపగ్రస్తులై ఉన్నారని చెప్పటం పేరు పడుతున్నటువంటి వారమై ఉన్నాం. సో మీ జాగ్రత్త, ప్రతి విషయంలో జాగ్రత్త. 7వ వచనంలో అంటాడు, అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను, వారు తాము ఎలా ఉన్నారట? హల్లెలూయా. ఎందుకన్నాను హల్లెలూయా అని? అంతకుముందు ఏ విధంగా ఉన్నారు మీరు? ఇటున్నారా అందరు? ఇటండి. అంతకుముందు ఏ విధంగా ఉన్నారు మీరంతా? అంతకుముందు ఏ విధంగా ఉన్నారు మీరు? మహిమతో ఉన్నారు. మంచి ఆత్మీయ జీవితంలో ఉన్నారు మీరు. కానీ ఇప్పుడు ఏ విధంగా వచ్చింది? ఆ మహిమ అనేది తొలగిపోయింది. ఇక్కడ ఏం కనపడుతున్నాయట? గ్రహింపు. ఏం గ్రహింపు అంట? నేను దిశమలతో ఉన్నా అంటే నా మీద వస్త్రాలు లేవు. మరి అంతకుముందు లేవా? అంతకుముందు లేవన్న సంగతి తెలవదా? మరి ఇప్పుడు ఏమైంది? సో మీరు జాగ్రత్త. యోహాను పత్రికలో ఏముందో తెలుసా? మొట్టమొదటిగా కంటి అంటే నేత్రాశ. జాగ్రత్త స్వామి. చూస్తున్న మీరు ప్రతి ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి సర్వ సమస్తమును మీరు చూస్తున్నారు. ఏది కావాలో ఏది వద్దనుకున్నటువంటిది ఉందో వాటిని గ్రహించాల్సినటువంటి జ్ఞానముని చెప్పాడు ముందే. మనం చదువుకున్నాం ఎంతమంది? గ్రహింపు తప్పించుకునే గ్రహింపు ఇచ్చాడట, జ్ఞానాన్ని ఇచ్చాడట. అంటే జ్ఞానం ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? కోల్పోయింది. ఎందుకు? మోసపోయావు గనక, మాయలో పడ్డావు గనక, మాయ జీవితం జీవించి ఎంతో విస్తరించాలని యొక్క నువ్వు ఆశించావు గనక ఏమైపోయావు? ఇప్పుడు పతనం అయిపోయావు. మానవ కళ్ళు తెరవబడ్డాయంట. నేను దిశమలతో ఉన్నాను, నేను పాపిష్టి వాడినై ఉన్నాను, ఆ తర్వాత నేను రోగిష్ఠునై ఉన్నాను, నేను చనిపోయే స్థితిలో ఉన్నాను. ఎందుకు ఈ స్థితి? మొదట లేదా? మహిమతో ఉన్నప్పుడు తెలియదా? ఆ మహిమను పోగొట్టుకోవటం మీకు సరైనది కాదని వాక్యము చలవిస్తుంది. జాగ్రత్త స్వామి. అందుకంటాను అక్కడ ఏమను? దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను చుట్టుకున్నారట. ఇవాళ ఎన్ని వస్త్రాలు కూడా సరిపోవట్లేదు. దిశమలతోనే మిగిలిపోతున్నారు.
దేశములంటే ఏంటో తెలుసా? పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా మీకు శ్రమ. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాట. దోషభరితమైనటువంటి ప్రజలారా మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? నేను చెప్పాను కదా చెప్పుచున్నటువంటి మాట. యోహాను పత్రికలో ఏమంటాడో తెలుసా? నేత్రాశ, చూడగానే అందంగా యాబో ఇది బాగుంది, అది బాగుంది, బిల్డింగ్ బాగుంది, లేక ఈ ఆస్తి బాగుంది, అంతస్తులు బాగున్నాయి, నగలు బాగున్నాయి, వస్త్రాలు బాగున్నవి, ఇంకా డబ్బు బాగుంది, వాడిని మాయ చేయాలి, వాడిని దోసుకోవాలి, అది తెచ్చుకోవాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. వస్తున్నా లైన్లకు వస్తున్నా. అలా అలాంటి స్థితిలో మనం ఉన్నట్టుకో సరైనది కాదు. నేత్రాలతో చూసి శాపగ్రస్తులైనటువంటి అయినటువంటి వారు ఎందరో లేకపోలేదు. మనం పరిచయం చేసుకుంటాం, ముందుకెళ్ళాం. నా సమయం గతిస్తుంది కనుక చూద్దాం ఒకసారి. అదేవిధంగా చెప్పన్నటువంటి వాక్యమును బట్టి మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, చూడండి ఒకసారి యెహోషువ గ్రంథము, అమ్మా ద్వితీయోపదేశ కాండం పక్కనే ఉన్నది, 7వ అధ్యాయము 21వ వచనం తీసారమ్మా? 21. దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారము కమ్మిని నేను చూచి వాటిని హల్లెలూయా ఏం చేశాడట? ఆశించి తీసుకొంటిని. అదిగో నా డారా మధ్య అవి భూమిలో ఏమైందట? భూమి లోపల దాచబడి ఉన్నాయట. తర్వాత ఆ ఎండి దాన్ని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినంతయు హల్లెలూయా. ఇక్కడ ఏమైందో ఆశించాడట. ఇక్కడ ఆశించినటువంటి వారు ఏమై ఉన్నారట? బంగారమును, తర్వాత ఎండిని ఆశించారట. అమ్మా ఈ రోజుల్లో భోగభాగ్యాలు ఆశిస్తున్నటువంటి వారు అనేక మంది వారు లేకపోలేదు. ఈ అనేకమైనటువంటి ఈ రోజుల్లో బంగారం కావాలి. భర్తలు వేధించే స్త్రీలు లేరా? స్త్రీలారా జాగ్రత్త, ఈ మాటలను గమనించాలి మనం. వీరు దేన్ని ఆశించారు? బంగారమును ఆశించారు. అవునా కదా? బంగారమును ఆశించారు. యోబు గ్రంథం 31:1 వచనంలో అంటాడు, నేను చదువుతున్నా చూడండి. నేను కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యలను నేను ఎలాగూ చూచుదును. చూచారా? ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది గమనించాలి మాటలను. అందుకొరకే ఇక్కడ చెప్పే ప్రతి మాటలో ఒక మర్మం కనపడతా ఉంది. 2 సమయాలు కూడా అన్నాడు, ఒకనొక దినమున కూకువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్థానము చేయు స్త్రీ ఒకటి కనపడెను. పరమ తండ్రికి స్తోత్రం. ఇక్కడ ఇంతకుముందు చూసిన వారు ఎవరు? అమ్మా ఏం చూశారు? బంగారం చూశారు. ఈ బంగారం ఎక్కడ పాతి పెట్టబడింది? దేనికి ఉపయోగమైంది? మట్టి పాలైపోయింది. సుమి జాగ్రత్త. ఇక్కడ దావీదు ఉన్నాడు. దావీదు మిద్దె ఎక్కి మంచిగా ఇలా తిరుగుతూ మంచిగా తిరుగుతూ ఇలా చూశాడట కిందికి. చూడగానే ఏమైంది? చక్కని ఒక స్త్రీ స్నానం చేస్తుండగా తన సౌందర్యత తన కంట్లో పడదంట. ఏమైందో తెలుసా సుమి? జాగ్రత్త. నేత్రాశ. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు నేత్రాశ కలిగినటువంటి ఆశగాళ్ళు ఎవరై ఉన్నారో గమనించాలి. బంగారం ఆశించారా? తుప్పు పట్టిపోతుంది. జాగ్రత్త. ఆహారమును ఆశించారా? సావును కోరుకున్నట్లే.
యోబు గ్రంథం ఒక చోట ఉంటుంది. ఏమనుందో తెలుసా? కడుపులో తిన్న ఆహారం అంట, కడుపులో నాగంబావం విషం వల్లే మారిపోతుందట. సుమి, నువ్వు తింటున్నటువంటి ఆహారము విషమైపోతుంది. నువ్వు కోరుకున్న ఆహారము నీ ప్రాణ హాని చేస్తుంది. నువ్వు కోరుకున్నటువంటి ఆహారము నీ పరిస్థితిని ఆందోళనపరుస్తుంది. సుమి, జాగ్రత్త. తర్వాత దావీదు చూశాడు. ఏం చూశాడు? అంతకంటే ముందు ఏం చేశారు? ఇక్కడ అంటాడు, 2 తులముల బంగారమును ఎండిని ఆశించారు. ఏమైందట? అక్కడ మట్టిపాలైపోయింది. తర్వాత 3వ వ్యక్తి ఏంటి? సమూయేలు పరిస్థితి, దావీదు పని ఏంటి? 2వ సమూయేలు గ్రంథంలో నేను చెప్తున్నా, 11వ అధ్యాయం 2వ వచనం. నేనేం చేశాడు? మిద్ది మీద నడుస్తూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఏం కనపడదు? ఆయనకి శరీరం కనపడది. నేత్రాశ. జాగ్రత్త సుమి, నేత్రాశ. శరీరం కనపడది. కనపడగానే ఏం చేశాడు ఆయన? అమ్మ చదువురా, చదువు. 11వ అధ్యాయము 2వ వచనం నుండి కింది చదువుకుంటారమ్మా. ఒకనొక దినమున కూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా, చూసారా, స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనపడుతుందట. ఆమె బహు సౌందర్యతమై ఉండగా చూచి దావీదు అమ్మా దాన్ని సమాచారము తెరుచుటకై యొక్క దూతను పంపాను. ఇక్కడ ఆగుదాయి. ఏం చేశాడట? దూతను ఆ మనిషి ఎవరు అక్కడ? దీనికి ఏమనిపించింది? సౌందర్యత, ఎంతో ఇంపు. అక్కడ అవకేం కనపడది? మంచిగాను, మరి ఎక్కువ మంచిగాను కనపడదట. అది మరణమైన సంగతి అవకి తెలియదు. ఇక్కడ దావీదుకి ఏంటి ఇది మరణమైన సంగతి దావీదుకి తెలియదా? తెలుసు. కానీ అది ఎలా కనపడది? ఇంపు, మంచిది, అందముగాను మరి రమ్యముగాను కనపడదట. అవకే కాదండి, ఇతరుల బంగారం అంటే ఎవరెవరికి ఏ విధంగా కనపడుతుందో ఇక్కడ గమనించాలి. ఆశ. సో మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనాను ఒకవేళ ఇలాంటి ఆశ కలిగి ఉన్నదా, పరమతానికి మీరు అప్పగించండి దయతో. అది మంద కాదు, ఆ పాత్రత మంద కాదు. గమనించాలి ఈ మాటలు. తర్వాత ఏమన్నా చూడమ్మా. సమాచారం తెలుసుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తె గితీయుడకు ఉరియకు భార్య అయిన బదేబా సాలు దర్శబా. ఇక్కడ రావుదాయి, ఇక చదువుకుంటూ పోతే మీకు అక్కడ అర్థమవుతుంది. అక్కడ ఒక వ్యక్తి పేరు వచ్చింది. ఆ వ్యక్తి పేరేంటి? ఊరియా భార్య. ఆ ఊరియా ఎవరు? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తే. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? సైన్యాధిపతిగా చేసుకున్నాడు. తన మంచి చేసుకున్నాడు. మోసగిస్తున్నావు మీ జాగ్రత్త. నీ పక్క వారిని మోసగిస్తున్నావా? జాగ్రత్త. నీ ఇరుగు పొరుగు వారిని మోసగిస్తున్నావా? జాగ్రత్త. నీ స్నేహితులను మోసగిస్తున్నావా? జాగ్రత్త. ఒక స్త్రీని ఆశించినటువంటి వాడు నీ కుటుంబం చెదిరిపోతున్న సంగతి తెలుసుకున్నట్టుకో ఇది సరైనటువంటి సమాధానం అని తెలుసుకో మీ జాగ్రత్త. వెంటనే ఒక మనిషిని వర్తమానం పంపించాడట. పంపాడా లేదా? పంపి ఏం చేశాడు? ఆ పలానా వ్యక్తి ఎవరో అడిగిరాపో. పోయాడు. పలానా ఊరే భార్య. అయితే పర్లేదు, ఊరేని మంచి చేసుకుంటా, డబ్బు ఉంది సుమి జాగ్రత్త. నువ్వు అధికారం చూపిస్తున్నావా? రేపు పతనం అవుతున్న సంగతి మర్చిపోకు. నువ్వు అనేకమైనటువంటి డామ్యకు చూపిస్తున్నావా? నువ్వు అణిగిపోతున్న సంగతి మర్చిపోవద్దు సుమి జాగ్రత్త. దావీదు అలా చేశాడు, పతనమైపోయాడు. దేవుడి యొక్క రాజ్య పరిపాలన ఏమైపోయింది? అది వృధా చేయబడింది. తన వ్యతిరేకమైనటువంటి తన కుమారుడే తనకు మారుగా రాజు అయ్యాడు. తన చేసిన పాపమును బట్టి తన ప్రథమ కుమార్తెను, బెర్షెబాకు పుట్టినటువంటి ప్రథమ కుమార్తె చనిపోయింది. చూశారా?
మరణం, ప్రతి విషయంలో మరణం. నీ ప్రతి అడుగడుకు మరణం ఉన్న సంగతి మర్చిపోవద్దు. సుమి జాగ్రత్త. నీ మాట వలన పాపం వస్తుంది, నీ చూపు వలన మరణం వస్తుంది, నీ క్రియ వలన మరణం వస్తుంది. సుమి జాగ్రత్త. అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, అది నా ఇష్టం, ఇది నీ ఇష్టం. ఏంటి ఇష్టాలు? దాని వెనక ఎంత ఉన్నదో మీకు తెలియదా? దాన్ని గ్రహించగలిగినటువంటి ఆలోచన ముందే చెప్పాడు కదా మనకి. చదువుకున్నాం మనం ఇంతకుముందే కొరింథీలో. కనుక అది ఏమైపోయింది ఇప్పుడు? అది ఏమైపోయింది? మీకు వ్యర్థమైపోయింది. కనుక దావీదు చివరికి ఏమైపోయాడు? పతనానికి వచ్చాడు. చివరికి నిరాశ కలిగి ఏడుస్తున్నాడు. మరలా తిరిగి పశ్చాత్తాపం, కొన్ని సంవత్సరాలు పశ్చాత్తాపడాడు. సుమి జాగ్రత్త. నువ్వు అలా చేస్తున్నావా? నువ్వు పశ్చాత్తాపడాల్సినటువంటి అవసరత నీకు లేకపోలేదనే సంగతి మర్చిపోకు. సుమి జాగ్రత్త. అలాగనే మరొక మాట అంటాడు చూడండి. మరొక మాట అంటాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా తీసుకుందామా. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక తీసావమ్మా. 2వ అధ్యాయం 10వ వచనం. మీరు దేనిని గూర్చినైనను అమ్మా, దేనిని గూర్చినైనను ఎవరిని క్షమించరో నేను చదువుతున్నాను తల్లి, మాటలు మింగుకురా, షాపులో చదివాటిని నేను చదువుతున్నాను. మీరు దేనిని గూర్చైనను ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. ఏం చేయాలట? ఎస్, అది మాట. వాక్యం గమనించడం ముందు ఫస్ట్ క్షమాపణ గుణం మనకు ఉండాలి. అందులోనే 5వ అధ్యాయం 20వ వచనం కూడా చూడండి ఒకసారి. కావున ఎలోహిము మా ద్వారా వేడుకున్నట్లు మేము మెస్సియకు రాయబారులమై దేవునితో సమాధానపడునని మెస్సియా పక్షముగా మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఇదంటే స్థితి. ఏదట స్థితి? ఇది స్థితి. ఇది మర్చిపోకు. మిమ్మల్ని మెస్సియా పక్షమున బ్రతిమలాడుకుంటున్నాను. మెస్సియా పట్ల మీకు ప్రేమగా తెలియపరుస్తున్నాను. ఈ మాటలో గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సుమి జాగ్రత్త. నిజంగా ఈ మాటలో మనకి ఎంత గ్రహించాల్సినటువంటి అవసరం ఉందో ఒకసారి చూడాలి. అందుకే అక్కడ అంటున్నటువంటి మాట ప్రకారంగా 11వ వచనం కూడా చదువు తల్లి. అందులోనే 1 కొరింథీ 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము మెస్సియా సముఖమునందు క్షమించుచున్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. ఇక్కడ ఆగుదాయి. అక్కడ ఎవరెవరి పాత్ర ఉంది? మెస్సియా సముఖమునందు అంటే ఏం చేశాడట? క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములు ఏం చేశాడట? ఎరిగి ఉండాలి. ఈ సాతాను తంత్రాలు ఇవి. సాతాన్ని కల్పించే బుద్ధి కాదా? ఎంతమందిని అలా చేసింది? అవను, ఇంకా అనేకమైన కొందరిని, ఇంకా దావీదును, ఇంకా ఇలా పోతే ఎంతమందిని పొట్టన పెట్టుకుంటాడో ఆ స్వాదకుడు. గమనించాల్సిన అవసరం మనకి లేకపోలేదు. చూడండి ఒకసారి 1 దశలోనికి రాసినటువంటి పత్రిక. త్వరగా వెళ్ళిపోదాని. మన సాతాను శోధిస్తాడు. ఏ విధంగా? 3వ అధ్యాయం 5వ వచనం. ఇందుచేత నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని
పంపితిని. పరమ తండ్రి స్తోత్ర. ఇదండి మాటలో నీకును నాకును కలగాల్సినటువంటి అవసరత ఇది. ఏం చేయాలట? విశ్వాసమును తెలుసుకోవడం వల్లట మనకున్నటువంటిది వ్యర్థమైపోకుండా జాగ్రత్త సుమి చూసుకోవాలన్నట. అవునా కాదా? అవునా కాదు? అక్కడ చెప్పన్నటువంటి మాటను బట్టి అందుకొరకు మొదటి యోహాను పత్రికలలో మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమంబకుడి. పరమ తండ్రి స్తోత్రం. అక్కడ ఆగుదాయి. ఈ లోకములో ఉన్నటువంటి వాటిని అనేకులు ప్రేమిస్తున్నారు. ఎదుట స్త్రీని చూస్తే వదలరు. ఆశ, నీ కళ్ళు పోతాయి సుమి జాగ్రత్త. ఎదుట వారి సొమ్ము చూస్తే నీ కళ్ళు, నీ హృదయం కుళ్ళి కుషించిపోతున్న సంగతి మర్చిపోకు సుమి జాగ్రత్త. సొమ్మును ఆశిస్తూ, తర్వాత శరీరమును ఆశిస్తూ, ఇంకా అధికారాన్ని ఆశిస్తూ, ఇంకా ధనాన్ని ఆశిస్తూ, ఇంకా నీ బ్రతుకంత ఆశతోనే మిగిలి నీవే కాదు నీ ఇతరులకు కూడా శాపం తెచ్చుకుంటున్నటువంటి వాడవై ఉన్నారు అనే సంగతి మర్చిపోవద్దు. ఎక్కడ ఆగాం? చూద్దాం అక్కడ. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన వెడల తండ్రి ప్రేమ వారిలో నుండదు. నువ్వు లోకమును ప్రేమిస్తున్నావా? నువ్వు మనిషిని ప్రేమిస్తున్నావా? ఒక శరీరమును ప్రేమిస్తున్నావా? లేక డబ్బును ప్రేమిస్తున్నావా? లేక లోకాధికారమును ప్రేమిస్తున్నావా? లేక నీకున్నటువంటి అంతస్తును ప్రేమిస్తున్నావా? ఇంకా దేన్ని ప్రేమిస్తున్నావు? సుమి జాగ్రత్త. ఏమైపోయారు? వారి స్థితిని మీకు తెలవదా? ఈ విధంగా ఉన్నారనే సంగతి తెలియదా? కనుక 16వ వచనం కూడా చూడు. లోకములో ఉన్న దంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవము డమ్మమే. ఏమై ఉందట? శరీరాశ, తర్వాత నేత్రాశ. శరీరము ధరించుకోవాలి. ఓహ్, నేను అందంగా ఉండాలి, నాకు అగో ఇగో ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఏంటంటే ఇదంతా శరీరానికి ఆశ తెచ్చుకొనుట నీకు సరైనది కాదు సుమి జాగ్రత్త. తర్వాత నేత్రములతో చూసి ఆశించుట నీకు సరైనది కాదని ఆశపడుతున్నాను నేను. కనుక కింద ఉంటాడు నేత్రాశ జీవించడానికి జీవము డంబం. కొందరు చూసుకుంటూ పోతాను, త్వరగా ముగించుకున్నాను. యోధాయస్కర్ అయితే ఏం చేశాడు? డంబం నాణ్యాల కోసం, పొట్ట తిప్పల కోసం వాడి పొయ్యి ఏమైందో తెలుసా? పొట్టబలి సచ్చులు సుమి జాగ్రత్త. పొట్టబలికి పేగులు బయటపడ్డాయి. అపోస్తల కార్యము చదవడం మీరు. ధనాన్ని ఆశించిన వాడంతే. బైబిల్ ఇంకొక ఆయన ఆకాన్ అనేవాడు ఒక ఆయన. ఎవరైనా ఆకాన్ 7వ అధ్యాయము ఇంతకుముందు చదువుకున్నాం మనం. యెహోషువ 7వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం పక్కనే 7వ అధ్యాయము 1వ వచనం. శపితమైన దాని విషయములలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రములలో జరావు మునిమనుముడు జబ్ది మనముడును కర్మి కుమారునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకోను గనుక యావే ఇశ్రాయేలుల మీద హల్లెలూయా శపింపబడిన దాన్ని ఆశించాడు ఆకాను. నువ్వు కాదు అనుకున్న దాన్ని నువ్వు ఆశించడానికి సరైందేనా? ప్రియ సహోదరి సహోదరులారా జాగ్రత్త. ఆశించటము సరైంది కాదు. ఏమైపోయిండేనా
చూసారా ఏమైపోయిందేనా? 26 వచనం కూడా ఒకసారి చూడమ్మా. అందులోనే 26 వచనం, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత. హల్లెలూయా. ఇంకేం కావాలా? ఇంకేం కావాలా? వాళ్ళని అగ్ని చేత కాల్చుటకును సిద్ధంగా ఉన్నారా? లేక రాళ్లతో కొట్టి చంపటకును మీరు సంసిద్ధంగా ఉన్నారా? స్వాదికుడు వచ్చి అలా కనిపించి ఉన్నాడా మిమ్మల్ని? తప్పించుకోండి సుమి, జాగ్రత్త. అవునా కదా? అదేవిధంగా లోతు ఆశించాడు. ఏం ఆశించాడు? ఆదికాండం 13వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 3వ వచనం, 1వ వచనం. 13:1. అబ్రాహాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి గెరేబునకు వెళ్ళెను. అబ్రాహాము ఎండి బంగారములను పశువులను కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఇక్కడ ఆగుదాయి. అబ్రాహాం ఏ విధంగా ఉన్నట? బహు ధనవంతుడై ఉన్నాడు. తర్వాత 3వ వచనం. 3వ వచనం, అతడు ప్రయాణము చేయుట దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలునకును ఆయనకి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి ఎదుట బలిపీఠమును కట్టించిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యావే నామమున ఇక్కడ ఏం చేశాడట? ప్రార్థన చేశాడట. ఎందుకు? మనం చదివినటువంటి దాటిని బట్టి కింద చదువు. అబ్రాహాముతో కూడా ఏందట? వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లను గుడారములో ఉండెను కనుక వారు నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను. 13 వచనం చదవండి. 13. సొదొమ మనుషులు దుష్టులను యావే దృష్టికి బహు పాపులునై. ఇక్కడ ఆగుతాయి. ఏ ప్రాంతం కోరుకున్నామా? లోతు. ఇప్పుడు నేను చదివించిన కిందికల్లా చదువుకుంటే అక్కడ ఉంటాడు మధ్యలో. ఇదేనండి. ఇక ఎంత దూరం నేను చదివించడానికి సమయం సరిపోవట్లేదు కనుక ఇప్పుడు సొదొమ ఈ లోతు ఏ ప్రాంతాన్ని కోరుకోండు? సొదొమ ప్రాంతాన్ని. ఈ సొదొమ ఏమైందట? మనుషులు దుష్టులట యావే దృష్టికి బహు పాపులై ఉన్నారట, పాపిష్టి వారై ఉన్నారట, ద్రోహులై ఉన్నారట, అంతకులై ఉన్నారట. చూసారా? వేషధారులై ఉన్నారట. వారి మధ్య అంటాడు 14వ వచనంలో, లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యావే ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తర తట్టును, దక్షిణ తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు హల్లెలూయా. యావే మాట అంటే ఏమిత్రాట? తూర్పు తట్టును, ఉత్తరం తట్టును, పడమర తట్టును ఉన్నటువంటి ప్రాంతాలన్నీ అబ్రాహాంకి ఏం చేశాడట? సమృద్ధి ఆశలు కలిగి అంటే ఆస్తి పరులను చేశాడట. మరి లోతు ఆశించినందువల్ల ఏమైంది? అక్కడ ఉన్నటువంటి ఇంకా కిందికి పోతే 19వ వచనం దాకపోతే అక్కడ ఆడమ్మా ఇంకా పోతే ఆ కుటుంబం పట్ల బహు శోధన కలిగింది. చివరిగా యావే తండ్రి ఈ అబ్రాహాము ప్రార్థన చేయటం వలన యావే తండ్రి మరి లోతు ఇంటికి ఈ 2 దేవదూతలు పంపించి ఆ కుటుంబాన్ని తప్పించాడు. అందుకే అంటాడు అక్కడ ఏంటంట? ఆయన అన్నది ఏంటంట? లోతు సొదొమ సొదొమ పరిధిన ఉన్న భూమిని ఆశించాడు. అమ్మా, సొదొమ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని ఆశించాడట.
ఆశించినందువల్ల ఏమైంది? ఏమైంది? తరిమి కొట్టబడ్డాడు. ఆ ఊర్లో ఉండేటువంటి నివాసము లేకపోయిందంట. అవునా కాదా? త్వరగా వెళ్ళిపోదాన్ని. అలాగనే మొదటి సమయాల గ్రంథంలో ఒక చూద్దాం. సౌలు రాజు అమాలేకీయుల శ్రేష్టమైన పశువులను ఈ విధంగా ఏర్పాటు చేశాడట. చూడండి ఒకసారి. సమయాల గ్రంథము 10వ అధ్యాయము 20. మొదటి సమయాలే. అందుకు సౌలు ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యావే నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల అగాగును తీసుకొని వచ్చి తిని కానీ అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. అయితే ఇక్కడ ఎవరిని ఏం చేశాడట? నిర్మూలన చేశాడట అమాలేకులను. తర్వాత 21 అంటాడు, అయితే గిల్గాలులో నీ ఎలోహిమైన యావేకు బలి అర్పించుటకై జనులు శపితము కలుగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చేదని సమూయేలుతో చెప్పిన పరమతాని స్తోత్ర. అక్కడ ఉన్నటువంటి వాటిని గొర్రెలని గొడ్లని పశువులను గొర్రెలన్నింటినీ ఏం చేశారట? శపితమైనటువంటి శపింపబడ్డటువంటి వాటిని ఆశించారు, తెచ్చుకున్నారు. ఇకపోతే ఇంకా చాలా మంచి మంచి పదాలు మనకు కనపడతా ఉంటాయి. అవునా కాదా? ఇలా పోతే అక్కడ చెప్పబడిన ప్రతి వారుగా కూడా అమ్మా మీరు చదవ కాకుండా ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు. ఎలీషా ఉన్నాడు. ఎలీషా యొక్క సేవకుడు ఎవరు? గేహాజీ. గేహాజీ ఏం ఆశించాడు అంటే ఎండి బంగారం ఆశించాడు. ఏమైపోయిండు ఆయన? ఏమైపోయిండు? కుష్ఠరోగం, చేతులు శరీరం ఊడిపోతుందో సుమి జాగ్రత్త, ఆశించకో. తర్వాత అలాగే అంటాడు, కోరికలు పాపాన్ని పుట్టిస్తాయి. ఏం చేస్తాయట? కోరికలు పాపాన్ని. ఒకటి చదువుకున్నాయి, ముగించుకున్నాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము చూసావమ్మా? 1వ అధ్యాయము 15వ వచనం చూడమ్మా. అవునా? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉండిన వేళ అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఏం చేయవాడట? దయచేయగలిగినటువంటి వాడట. అంతేనమ్మా? అదే విధంగా మనం ఇంకా చూసుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు మనకు లేకపోలేదు. ఇక్కడ ఏమంటున్నానంటే కోరికలు ఏం చేస్తాయట? పాపాన్ని పుట్టిస్తాయి. పాపం అమ్మ ఏంటండి? పాపం ఏంటి? శాపమా? శాపం పాపాలా? కాదని చదువుకున్నాం కదా మనం. ఈ పాపం ఏంటట? కోరికల పాపం. అవునా? ఆశల పాపము, నీ తలంపులు పాపము, నీ జీవితము పాపము, నీ బ్రతుకు పాపము, నువ్వు జీవించే జీవితం అంతా పాపమే. ఇంకేం కావాలా? ఇంకేం కావాలా? ఇంకేం కావాలా? ఇంకా పూర్తిగా ఎదిగిన పాపము మరణాన్ని పుట్టిస్తుందట. పూర్తిగా పెరిగిన పాపం ఏం చేస్తుందట? మరణాన్ని కట్టదట. అదేవిధంగా ఏశావు ఒకటి ఆశించాడు. ఏం ఆశించాడు? ఏశావు ఆశించాడు. ఏం ఆశించాడు చెప్పండి మీరు? ఆయన పొట్ట కూటికి ముద్ద, ఒక పూట మెతుకులను ఆశించాడు. ఏం పోగొట్టుకోండు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోండు. జ్యేష్ఠత్వాన్ని ఆహారం కోసం అమ్మి వేసుకుంటూ తమ్ముడికి చిక్కుడుగాయల కూర కోసం. ఈరోజు చూడండి, అన్నం కోసం, ధనం కోసం, వస్త్రాల కోసం, బంగారం కోసం, తర్వాత శరీరముల కోసం అనేక స్థితుల్లో ఈ విధంగా దిగజారిపోవుట ఇది నీకు సాధ్యమంటారా? వింటున్న ఈ వాక్యము ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు. వారందరికీ చెప్పడానికి మన సమయం కాదు, కానీ ఈ మాటలను బట్టి
ఈ మాటలను బట్టి మనందరం కాబట్టి ఏం చేయాలా? ఈ వాక్యమును గ్రహిస్తూ ఈ వాక్య ప్రకారము మనం ఏది వదలాలనో ఏది పట్టుకోవాలనో దాని ప్రకారంగా ఆయనకి ప్రార్థన చేయాలంటే అబ్రహం చేశాడు కదా. విస్తారమైన ఆస్తి అంతస్తులుగా కలవాడై ఉన్నాడు కదా. అందుకు మనం కూడా ఆ విధంగా ఉంటూ పరమ తండ్రికి ఇష్టమైన వారిగా మనం ముందు కొనసాగటమే మన పని. పరమ తండ్రి ఈ మాటలు దీవించి వెచ్చించునుగాక.